ఇది బెంగళూరులోని ఒక కాలేజ్ హాస్టల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. ఆ కాలేజ్ పేరు కూడా చెప్పాడు. బట్ ఆ కాలేజ్లోని స్టాఫ్ మెంబర్స్కి ఈ వీడియో రీచ్ అయితే ప్రాబ్లం అని పేరు చెప్పొద్దని చెప్పాడు. నైట్ స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ మొత్తం వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయారు. ఎందుకో విండో దగ్గరికి వెళ్ళిన రాహుల్ బయట ఒక వింత దృశ్యాన్ని చూశాడు. దాన్ని మనోజ్ కూడా చూపించాలని అక్కడికి పిలిచాడు. ఇంతకీ వాళ్ళు అక్కడ చూసిన దృశ్యం ఏంటంటే, అక్కడ ఒక మనిషి బ్రతుకుండగానే ఒళ్ళు మొత్తం మంటలతో పరిగెడుతున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన రాహుల్ అండ్ మనోజ్ షాక్ అయిపోయారు. ఆ విషయం గురించి ఆలోచిస్తూనే వాళ్ళు పడుకున్నారు. వాళ్ళిద్దరిది సేమ్ బెడ్. అర్ధరాత్రి టైంలో మనోజ్ మీద ఎవరో కాలేసినట్టు అనిపించింది. కాల్ని పక్కకి నెట్టేశాడు. ఇంకొంచెం సేపు తర్వాత మళ్ళీ మనోజ్ మీద కాలు పడింది. ఈసారి ఇరిటేట్ అయిన మనోజ్ దుప్పటి తీసే, రే రాహుల్ ఎన్నిసార్లు చెప్పాలరా నీకు కాలు వేయొద్దని అని అడిగాడు. బట్ రాహుల్ అటు తిరిగి పడుకున్నాడు. ప్రాంక్ చేస్తున్నాడేమో లేపి అడిగాడు. కానీ రాహుల్ నిజంగానే నిద్రపోతున్నాడు. అయితే మనోజ్ మీద కాళ్ళు చేతులేసింది ఎవరు అని ఆలోచిస్తూ పడుకున్నాడు. కానీ తనకి నిద్ర పట్టలేదు. అటు ఇటు తిరుగుతున్నాడు. అలా డోరు వంక చూస్తే అక్కడ ఒళ్ళు మొత్తం కాలుతున్న ఒక శరీరం నిలబడి ఉంది. ఫేస్కి మొత్తం దుప్పటి కప్పేసుకొని ఆ రోజు రాత్రి మొత్తం నరకం చూశాడు మనోజ్. ఆ రోజు తర్వాత మనోజ్ జీవితం చాలా మారిపోయింది. కారిడార్లో చూసినా, మెస్ రూమ్లో చూసినా, ఎక్కడ చూసినా ఆ కాలుతున్న శరీరమే మనోజ్ కంటికి కనిపించేది. అది మనోజ్ ఒక్కడికే కాదు, ఆ కాలేజ్ హాస్టల్లో ఉన్న చాలా మందికి ఈ మండుతున్న నల్లటి ఆకారం కనిపించిందని మనోజ్ చెప్పాడు. అసలు ఆ రోజు మంటల్లో కాలిపోయిన మనిషి ఎవరు, తన ఒంటి మీద మంట ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ ఎవరికి తెలియని మిస్టరీగానే మిగిలిపోయింది. ఇలాంటి మరిన్ని హాంటెడ్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.